హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఫ్రైడే కదా, మార్నింగ్ రొటీన్ అయితే చూసేద్దామండి. మార్నింగ్ లేవగానే రైస్ అయితే పెట్టుకున్నాను. ఈరోజు లేసేసరికి కొంచెం లేట్ అయింది, అందుకనేసి ఫస్ట్ అయితే ఇల్లు గిట్లా ఏం క్లీన్ చేయలేదు. బ్రష్ చేసుకుని ఫస్ట్ అయితే రైస్ పెట్టుకుని హాట్ వాటర్ అయితే పెట్టుకున్నానండి. ఇంక ఇక్కడ లెమన్ యాజ్ యూజువల్ లెమన్ వేసుకుని హాట్ వాటర్ అయితే తాగుతున్నాను. లేసేసరికి కొంచెం లేట్ అయింది కదా, అందుకనేసి పెద్ద వంట ప్రాసెస్ అయితే ఏం పెట్టుకోవట్లేదు. రైస్ పెట్టాను, ఇంకా పప్పుచారు చేద్దామనేసి పప్పు కూడా కుక్కర్కి విజిల్కి పెట్టుకున్నానండి. ఇంక ఇక్కడ రైస్ అయిందో లేదో చూసుకుంటున్నాను. రైస్ అయిపోవచ్చింది, ఇంకా పప్పుచారుకి పప్పు కూడా ఉడికిపోయింది. ఇక్కడ పోపు వేసుకొని కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఆయిల్లో ఫ్రై అయితే చేసుకుంటున్నానండి. ఇట్లా పప్పుచారు కానీ సాంబార్ కానీ ఇట్లా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఇంకా ఈ ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం పసుపు కొంచెం ఇంగువ అయితే వేసుకుని ఫ్రై అయితే చేసుకున్నాను. ఇంకా చింతపండు పులుసు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ముందుగా బాయిల్ చేసుకున్న పప్పు కూడా దాంట్లో యాడ్ చేసుకుని మనకి సరిపడినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవడమే. వాటర్ యాడ్ చేసుకుని మరగబెట్టుకుంటే రెడీ అయిపోతుంది. ఇంకా ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా ఫైనల్లీ కొత్తిమీర వేసుకుని కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకున్నాను. ఇంక ఈరోజు టిఫిన్ వచ్చేసి పిల్లలకైతే చపాతీ చేస్తున్నానండి. దీంట్లోకి నిన్న నైట్ చేసిన ఎగ్ ఫ్రై అయితే ఉంది, అది వేసుకుని తింటున్నారు వాళ్ళు. ఇంకా వాళ్ళకి టిఫిన్ పెట్టేసిన తర్వాత వాళ్ళకి లంచ్ బాక్సెస్ అవి కట్టేసి ఇంక ఇక్కడ టిఫిన్ అయితే పెట్టిచ్చేసాను. ఇంకా పప్పుచారులో కాంబినేషన్ కొన్ని దొండకాయలు ఉంటే అవే ఫ్రై చేస్తున్నాను. కొబ్బరి దొండకాయ ఫ్రై అయితే చేసుకుంటున్నాను నేను. పిల్లలకైతే ఆమ్లెట్లు వేసి ఇచ్చాను పప్పుచారులో కాంబినేషను. ఇంక పిల్లలకి లంచ్ బాక్సులు కట్టిచ్చేసిన తర్వాత ఈరోజు ఫ్రైడే కదా, వాళ్ళని పంపించేసి ఈరోజు పూజ చేసుకునేసరికి చాలా లేట్ అయింది. ఇంకా తులసి కోట దగ్గర ఇట్లా పూజ చేసుకుని ఫ్రైడే రోజు ఇట్లా ముగ్గు మంచిగా ఇట్లా కలవ పూలు ముగ్గు వేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ఇంక ఇంట్లో పూజ అయితే ఇట్లా చేసుకున్నానండి నేను సింపుల్గా. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఉంటానండి, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో కలుస్తాను, బాయ్.